లీమెన్స్‌కి యాక్చువల్‌గా ఇప్పుడు ఎవరైనా క్యాన్సర్‌ని ట్రీట్ చేసే వైద్యులు అంటారు యాక్చువల్‌గా. సో, ఈ రేడియేషన్ ఆంకాలజీ విషయానికొస్తే అంటే ఒక లేమన్ లాంగ్వేజ్‌లో మీరు ఏం చేస్తారు యాక్చువల్‌గా? ఆంకాలజీ ట్రీట్మెంట్‌లో 3 ఇంపార్టెంట్ బ్రాంచెస్ ఉంటాయి. ఒకటి సర్జికల్ ఆంకాలజీ, అంటే ఆపరేషన్ చేసి తీసేయటం. ఆ తర్వాత మెడికల్ ఆంకాలజీ, అంటే కీమోథెరపీ మెడిసిన్స్ ఉంటాయి కదా, ఇవి కొన్ని పవర్ఫుల్ మెడిసిన్స్ ఉంటాయి. ఇవన్నీ ఐవి ఫ్లూయిడ్స్‌లో ఎక్కిచ్చేసేసి ట్రీట్మెంట్ ఇస్తారు. ఆర్ కొన్ని టాబ్లెట్స్ కూడా ఉంటాయి. సో టాబ్లెట్స్, ఇంజెక్షన్స్ ఇవి అన్నీ ఇచ్చే ట్రీట్మెంట్ స్పెషాలిటీ వచ్చేసి మెడికల్ ఆంకాలజీ. తర్వాత ఈ రెండిటికంటే కూడా ఇంకా ఇంపార్టెంట్ భాగం ఏంటి అని అంటే, ఆల్మోస్ట్ ఆల్ 90-95% క్యాన్సర్స్ అన్నిట్లో కూడాను రేడియోథెరపీ అనేది ఏదో ఒక స్టేజ్లో అవసరం పడుతుంది. ఐదర్ ఇనీషియల్గా క్యూరేటివ్ స్టేజ్లో ఉండొచ్చు, లేకపోతే కొంతమంది పేషెంట్స్కి ఇంకా ఏమీ చేయలేని పరిస్థితి ఉంటుంది, పెయిన్ ఎక్కువగా ఉంటుంది, ఏ టైప్ ఆఫ్ ట్రీట్మెంట్ చేయలేం. అలాంటప్పుడు పాలియేషన్ అంటే జస్ట్ ఊరికే పెయిన్ రిలీఫ్కి కూడా రేడియేషన్ అనేది వాడతాం. సో ఆ రేడియేషన్ థెరపీకి సంబంధించిన స్పెషాలిటీ మాది. సో ఈ రేడియోథెరపీ ప్రాసెస్లో ఏం చేస్తామంటే, ఒక మెషిన్ ఉంటుంది. సో సింపుల్గా మనకు సిటీ స్కాన్ మెషిన్ కానీ లేకపోతే ఎంఆర్ఐ మెషిన్ కానీ ఎలా ఉంటుందో ఆ మెషిన్స్ అలాగే ఉంటాయి. ఈ మెషిన్ మీద పేషెంట్ కంఫర్టబుల్గా పడుకుంటారు. ఎక్కడైతే ట్రీట్మెంట్ చేయాలి అనేది ఉంటుందో మాకు ఆల్రెడీ ముందుగానే ఇన్వెస్టిగేషన్స్ అన్నీ చూసుకుంటాం, మ్యాప్ చేసుకుంటాం. ఏ ట్రీట్మెంట్, ఇప్పుడు సపోజ్ బ్రెస్ట్ క్యాన్సర్ ఇస్తున్నాం, ఆ బ్రెస్ట్ని అంతా మ్యాప్ చేసుకున్నాం. బ్రెయిన్ ట్యూమర్ ఇస్తున్నాం, బ్రెయిన్లో ఎక్కడెక్కడ ఇవ్వాలి అనేది అంతా కూడాను మ్యాప్ చేసుకొని ఆ తర్వాత పేషెంట్ పడుకోబెట్టి ఆ ఏరియాని మాత్రమే ట్రీట్ చేసి వదిలేస్తాం. సో ఇది మెషిన్ తోటి చేసే ట్రీట్మెంట్ అన్నమాట. అందుకని రేడియోథెరపీ మెషిన్ అనేసి అంటాం. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అవును, మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై 50-80% తగ్గింపు.